కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాగుపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే దాంట్లో పచ్చ మీడియా, తర్వాత సిద్ధార్థ లూత్రా గారు, తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కార్యకర్తలు కూడా చాలామంది కాదు, కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు బాగా డబ్బులు సంపాదించుకున్నారు. ఏ విధంగా అంటే మీకు అందరికీ కూడా తెలిసిందే. అయినా పచ్చ మీడియా ఏ విధంగా డబ్బులు సంపాదిస్తూ ఉంది కూటమి ప్రభుత్వం నుంచి అంటే రకరకాలుగా మీరందరూ కూడా చూశారు కదా. ఏబిఎన్ రాధాకృష్ణకి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో పవర్ ప్రాజెక్టులు కేటాయించాడు. ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ కొడుక్కి కుమారుడికి సిఆర్డిఏ దగ్గర 5 ఎకరాల భూమి ఇచ్చాడు. రైతులకి ఏమో అసలు వాళ్ళు భూములు ఇచ్చిన దానికి పరిహారం దొరక వాళ్ళు ఏడుస్తున్నారు. వాళ్ళకి ఫ్లాట్లు కూడా ఇప్పటివరకు ఇవ్వలే. కానీ ఏబిఎన్ రాధాకృష్ణ కొడుక్కి కూతురు మాత్రం ఎలా? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? అమరావతి రాజధాని కోసం భూ సమీకరణ కింద తమ పంట భూములు అప్పగించిన రైతుల్లో అసంతృప్తి రోజు రోజుకు పెరుగుతూ పోతుంది. అభివృద్ధి చేసినటువంటి నివాస వాణిజ్య ప్లాట్లు ఇస్తామని వేసే హామీ ఇచ్చిన చాలామందికి చెరువులు, పల్లపు ప్రాంతాలు, అనుకూలం కాని ప్రాంతాల్లో ప్లాట్లు కేటాయించాలని వేసే రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో 2025 డిసెంబర్ 26న మందడంలో జరిగినటువంటి సమావేశంలో దొండపాడి రామారావు అనే ఒక రైతు తనకు అన్యాయం జరిగిందని చెప్పేసి వాపోతో కుప్పకూలి మృతి చెందిన విషయం మీరందరూ కూడా చూశారు. ఆ రైతుకి ఇప్పటివరకు న్యాయం జరిగిందా లేదా దేవుడికే తెలియాలి. రాజధానికి భూములు ఇచ్చేటువంటి అనేక మంది రైతులు తాము పదే వినతి పత్రాలు ఇస్తున్నా కానీ సిఆర్డిఏ స్పందించడం లేదని చెప్పేసి ఆరోపిస్తున్నారు. మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడు గారు కోటరీకి చెందినటువంటి ప్రముఖులు, టీడీపీ నేతల సన్నిహితులకు మాత్రం అత్యంత విలువైన ప్రాంతాల్లో ప్లాట్లు కేటాయిస్తున్నారని చెప్పేసి రైతులంతా కూడా మండిపడుతున్నారు. ఈ ఆరోపణలకు ఉదాహరణగా ఏబిఎన్ రాధాకృష్ణ, వేమూరి రాధాకృష్ణ కుటుంబానికి కేటాయించిన ఫ్లాట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లాట్లనే ఆ రైతులంతా కూడా ఎగ్జాంపుల్గా కూడా చూపిస్తున్నారు. రాధాకృష్ణ కుమారుడు వేమూరి ఆదిత్య, అదేవిధంగా కుమార్తె వేమూరి అనూష, వీళ్ళ మీద మంగళగిరి మండలం కురుగల్లు రెవెన్యూ గ్రామ పరిధిలోని నీరుకొండలో 5.39 ఎకరాల భూమిని కొనుగోలు చేసి 2016లో భూ సమీకరణ కింద సిఆర్డిఏకు అప్పగించారు. దీనికి ప్రతిఫలంగా వారికి వెస్ట్ బైపాస్ పక్కనే పెద్ద పరిణామంలోని నివాస ప్లాట్లు, అలాగే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ తెలుసు కదా, ఆ యూనివర్సిటీకి ఎదురుగా ఉన్నటువంటి 4 రోడ్ల కూడలిలో వాణిజ్య ప్లాట్లు కేటాయించడం జరిగింది కూటమి ప్రభుత్వం. ఈ ప్లాట్లు లాటరీల ద్వారానే వచ్చాయని చెప్పేసి అధికార వర్గాలు చెబుతున్నప్పటికీ రైతులు మాత్రం అదే లాటరీలో ఎప్పుడు కోటరీకి జాక్పాట్ తగులుతుందా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. అంటే లాటరీలో రైతులు ఎవరు కూడా రారా? లాటరీలో జాక్పాట్ ఓన్లీ పెద్ద తలకాయలకు మాత్రమే వస్తాయా? చంద్రబాబు నాయుడు గారి కోటరీకి, టీడీపీ కోటరీకి మాత్రమే తగులుతాయా? కామన్ పీపుల్స్కు దొరకవా? రైతులకి జాక్పాట్ దొరకదా అని చెప్పేసి రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ అంశం మీద మాజీ మంత్రి పేర్ని నాని గారు కూడా తీవ్ర విమర్శలు చేశారు. నీరుకొండ ఎక్కడ? వారికి కేటాయించిన ఫ్లాట్లు ఎక్కడ? వాళ్ళ అదృష్టం ఏంటి? అమరావతి కోసం పొలాలు ఇచ్చేటువంటి రైతుల కర్మ ఏంటి అని చెప్పేసి ఆయన ప్రభుత్వం మీద ప్రశ్నల వర్షం కురిపించారు. రాజధాని రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం పారదర్శకంగా వివరించాలని చెప్పేసి డిమాండ్లు రోజు రోజుకి పెరుగుతూ పోతున్నాయి. ఒకవైపు ఎలా ఉంటే ఇంకొక వైపు మన మహాన్యూస్ ఛానల్ ఉంది కదా, మహాన్యూస్ ఛానల్ అంటే మన టాల్కంపౌడర్ వంశీ గారికి కూటమి ప్రభుత్వం అక్షరాల లక్షల రూపాయలని కేటాయించింది. కొన్ని లక్షల రూపాయలని కేటాయించింది. అప్రాక్సిమేట్గా 50 నుంచి 60 లక్షల రూపాయలు కేటాయించింది. దేనికంటే అది ఇంకా గమ్మత్తైనటువంటి విషయం. దానికోసం స్పెషల్ జీవోని రిలీజ్ చేసింది కూటమి ప్రభుత్వం. మహాన్యూస్ ఛానల్కు ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. 56.64 లక్షలు కేటాయిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. దేనికో తెలుసా? స్వర్ణాంధ్ర విజన్ 2047, అదేవిధంగా దీపం 2.0, ఉచిత ఇసుక తవ్వకాలపై వీడియోల తయారీ, వాటిని మహాన్యూస్ ద్వారా ప్రచారం చేసేందుకు 56.64 లక్షల డబ్బుల్ని ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మహాన్యూస్ ఛానల్కి నిధులు కూడా కేటాయించింది.
పరిపాలన అనుమతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఎవరయ్యా ఈ కూటమిలో బాగా బాగుపడింది? ఎవరు బాగుపడ్డారు? ఇప్పటికైనా అర్థమైంది కదా. చంద్రబాబు నాయుడు గారి కోటరీ, టీడీపీ కోటరీ బాగుపడ్డారే తప్ప కామన్ పీపుల్స్, రైతులు ఎవరైనా సరే ఒక్కరంటే ఒక్కరైనా సరే బాగుపడినట్లు ఉందా? రైతులు అల్లాడిపోతున్నారు, విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ రాక అల్లాడిపోతున్నారు, పేద మధ్యతరగతి కుటుంబాలు హాస్పిటల్కి వెళ్ళడానికి భయపడుతున్నారు, ఎందుకంటే ఆరోగ్యశ్రీ పనిచేయట్లేదు, విద్యార్థులకు ఫీజు రీంబర్స్మెంట్ రాలేదు. ఇలా అన్నింటినీ గాలికి వదిలేసి సిద్ధార్థ లూత్రా గారికి ఫీజులు లక్షలు కుమ్మరిస్తారు, ఇలా మీడియాకి లక్షల రూపాయలు కుమ్మరిస్తారు. వీళ్ళేమో ప్రతి నెల సింగపూర్ పర్యటనలో, అమెరికా పర్యటనలో, లండన్ పర్యటన అని చెప్పేసి తిరుగుతూ ఉంటారు. మొన్న మంత్రుల బృందం సింగపూర్కి వెళ్ళింది కదా, 1.5 కోటి ఖర్చు. ఏం నేర్చుకొచ్చారయ్యా వాళ్ళు అక్కడికి వెళ్ళి? ఏం నేర్చుకున్నారో, ఏమి నేర్పిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి? మహాన్యూస్ ఛానల్కి జీవో ఇచ్చారు కదా, 11వ తేదీ 5వ నెల 2026. అంటే ఇప్పుడు ఈరోజు ఉత్తర్వులు కూడా రిలీజ్ చేశారు. ఎంత దారుణం ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఉంది.